నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో కొనసాగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా ఓట్లేస్తున్న ప్రజలు పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఓట్లేసిన ప్రముఖులు మధ్యాహ్నం 3 వరకు 55% పోలింగ్ నమోదు సంపన్న ఆరోగ్య ఆనందమయ ఏపీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి ఉభయ సభల సంయుక్త భేటీలో గవర్నర్ ఉద్ఘాటన అమరావతి పోలవరం రెట్టించిన వేగంతో సాగుతున్నాయన్న గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతోందని స్పష్టీకరణ మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు శాసనసభలో వ్యక్తిగత కక్షలను ప్రస్తావించొద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం సూచన కేంద్రంపై లోక్సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు భారతమాతను అమ్మేసిందని ఆక్షేపణ ధీటుగా తిప్పికొట్టిన కిరణ్ రిజిజు వందే మాతరం గీతాలాపనపై కేంద్రం మార్గదర్శకాలు జనగణ మనకు ముందే పాడాలని స్పష్టీకరణ అంతరాయం కలిగిస్తే జైలు శిక్ష కెనడాలోని ఓ పాఠశాలలో దుండగుడి కాల్పులు 10 మంది మృతి 25 మందికి గాయాలు ఆత్మహత్య చేసుకున్న నిందితుడు తెలంగాణలో పుర నగరపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది పెద్ద సంఖ్యలో తరలివస్తున్న వృద్ధులు ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు తెలంగాణలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మహబూబ్నగర్ కార్పొరేషన్ సహా 18 మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం చేస్తున్నారు వృద్ధుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు ఏర్పాటు చేసి వాలంటీర్స్ ద్వారా కేంద్రాలకు తరలించి ఓటు వేయిస్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది శంకర్పల్లి పురపాలిక 8వ వార్డులో వడ్ల అంజయ్య అనే వ్యక్తి కాలుకు సర్జరీ అయినా 3 సహాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో బోగస్ ఓట్లపై వివాదం చెలరేగింది 13వ వార్డు 27వ పోలింగ్ స్టేషన్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు షాద్నగర్లో 10వ వార్డులో పోలీసులకు కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా స్వల్ప ఘర్షణలు మినహా పురపాలిక పోలింగ్ సజావుగా సాగుతోంది నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది పరస్పర దాడులకు దిగారు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు రామాయంపేట 7వ వార్డులో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది బీజేపీ నాయకులు డబ్బు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు పోలీసులు కలగజేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది బోధన్ 21వ వార్డు పరిధిలో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు అదుపు చేశారు బాన్స్వాడ మున్సిపాలిటీ 9వ వార్డులో మహేందర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కాంగ్రెస్కి ఓటు వేయమని ఓటర్కు చెబుతున్నారని బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు నిలదీశారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లినందుకు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు నిజామాబాద్ 19వ డివిజన్ 33వ పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెళ్లగా అదే సమయంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ వచ్చారు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది ఆస్ఫాబాద్లో ఓ వికలాంగుడికి వీల్ చైర్ ఏర్పాటు చేయలేదని కుటుంబ సభ్యులు ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి జగిత్యాలలో ఎంఐఎం బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లెకు చెందిన రాజిబీ రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన ఆమె తనయుడు ఇస్మాయిల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు
కరీంనగర్లో ఆందోళన చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు కుర్రా తిరుపతిని పోలీసులు అరెస్టు చేస్తూ ఉండగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగుల పోలీస్ వాహనంలో నుంచి కార్యకర్తలను లాక్కుని బయటకు తీసుకొస్తూ ఉండగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. 14వ వార్డు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. భూపాలపల్లిలో పోలింగ్ రోజున ప్రలోభాల పర్వం కొనసాగింది. 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు పోల్ చిట్టీలతో పాటు 5,000 చొప్పున పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పురపాలిక ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నల్గొండ 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తులతో ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇరు వర్గాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఏదులాపురంలో 31, 32 వార్డుల్లో సిపిఐ, సిపిఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సిపిఎంకు చెందిన ఏజెంట్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ ఘర్షణకు దిగారు. ఇల్లెందులోని 13వ వార్డులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ గౌడ్, టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సిఐ ప్రచారం చేస్తున్నారని వెంకట్ గౌడ్ ఆరోపించగా తప్పుడు మాటలు మాట్లాడొద్దని సిఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి వెళ్లిపోయారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్కు హెలికాప్టర్లో వచ్చిన రేవంత్ రెడ్డి స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తర్వాత హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోయారు. మధురలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నందికొండ మున్సిపాలిటీలోని మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటేశారు. మక్తల్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబంతో కలిసి ఓటేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలోని నవభారత్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటేశారు. ఆందోల్, జోగిపేట మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోలింగ్ కేంద్రంలో మంత్రి దామోదర రాజనరసింహ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటేశారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామలోని 5వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, తొర్రూరులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటేశారు. సంగారెడ్డిలో 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి గల్లాను సీఐ పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్లోకి దూసుకువెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులట జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తారని హెచ్చరించారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలని పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరే నా మైండ్ ఖరాబ్ చేసారు, మూడు ఖరాబ్ చేసారు. నేను ప్రశాంతంగా మా వాళ్ళతో రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా. నాకు ఇడిదాకా వచ్చినట్టు చేసిండు. ఏమైతే సార్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవడింటాడు, ఏ కథ? మంచిగా ప్రశాంతంగా ఎలక్షన్ క్యాంపెయిన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు ఫలించేలా రాష్ట్రాన్ని సంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందమయంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో సమతూకం పాటిస్తూనే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులు రెట్టించిన వేగంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు, కేంద్రం ప్రకటించిన రైల్వే కారిడార్లు మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్య ప్రసంగం కొనసాగించిన ఆయన దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు మొక్కబోని స్థైర్యం, పోటీతత్వం, భరోసాతో పనిచేస్తున్నట్లు చెప్పారు. విభజన తర్వాత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగినప్పటికీ 2019లో ప్రభుత్వ మార్పు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలిగించిందని వ్యాఖ్యానించారు. The state of Andhra Pradesh has witnessed significant transitions since its bifurcation in 2014. The change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024. Over the last 19 months, my government has followed a calibrated path from revival towards ascendance and restarting development activity. Corrections were made in policies, system and expenditure priorities. Today, governance has moved beyond revival with welfare, development and governance aligned to future-ready models. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా ప్రజలకు గౌరవప్రదమైన జీవనం, సమానత్వం, సుస్థిరమైన అభివృద్ధి అందించేలా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. P4 విధానంలో 1,00,000 మందికి పైగా మార్గదర్శులు ముందుకొచ్చి 10.3 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారని తెలిపారు. మహిళలను ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములను చేసే క్రమంలో 1,00,000 మందిని వ్యాపారవేత్తలుగా మార్చిందని, వచ్చే ఏడాదిలో ఈ సంఖ్య 5 లక్షలకు విస్తరిస్తుందని వెల్లడించారు. My government has articulated the Padi Sutralu as guiding principles for governance, designed to balance welfare with development. Economic growth through sustained investments generates wealth that strengthens social well-being, and social empowerment fuels sustained progress. These principles serve as a moral and administrative compass, placing people at the center of policy. To translate this vision into action, a dedicated mission framework has been initiated. The Swarnandhra vision lays out a clear economic pathway, aiming for sustained high growth to build a rupees 308 lakh crore economy with a per capita income of rupees 55 lakh by 2047. ఏపీలోని 28 జిల్లాల్లోనూ సమ్మిళిత అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్న గవర్నర్, అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని వివరించారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుల ద్వారా అద్భుతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందన్నారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. Amaravati is being rebuilt with renewed momentum with support from the Union government, substantial progress in land pooling and transparent technology-enabled processes that have reaffirmed the trust of farmers. The Union government has initiated the process to introduce legislation to accord statutory status to Amaravati as the permanent capital of Andhra Pradesh. To strengthen urban infrastructure, the government is advancing the development of metro rail systems in Visakhapatnam and Vijayawada. Metro projects have been approved at the state level and are being taken forward through a structured corridor-based approach that integrates key residential, commercial and industrial zones. ఎన్నో సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు చెప్పిన గవర్నర్, అంతా ఐకమత్యంగా పనిచేయడం ద్వారానే ప్రగతి శిఖరాల వైపు పయనిస్తుందని స్పష్టం చేశారు. తొలి రోజు శాసనసభ సమావేశాలకు మాత్రమే హాజరు కావాలని నిర్ణయించిన వైసీపీ ఎమ్మెల్యేలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేట్ నంబర్ 4 వద్దకు చేరుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ శాసనసభ ప్రాంగణంలోకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, సమస్యలపై ప్రస్తావించనీయరంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు యత్నించగా అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ముందుకు కదలడంతో పోలీసులు బలవంతంగా వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ప్లకార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సభలోకి వెళ్లిన జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా సహా అనేక అంశాలపై పెద్దపెట్టున నినాదాలు చేశారు. తర్వాత బయటకు వెళ్లిపోయారు.
అక్కడి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అసెంబ్లీ లాబీల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. 11వ తేదీన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతకు మించి ఎక్కువ సమయం లేరు కదా అని పేర్కొన్నారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని స్పీకర్ సూచించారు. మరోవైపు అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ వెల్లడించారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలే బయోమెట్రిక్ వాడుతున్నారన్న ఆయన పార్లమెంట్లో కూడా ఈ విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉందని తెలిపారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని మీడియా ఇష్టాగోష్ఠిలో వివరించారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని, సభ్యుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామని వెల్లడించారు. 2028 డిసెంబర్ నాటికి అసెంబ్లీ సమావేశాలు కొత్త భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన దృష్టిలో పెట్టుకుని కొత్త సభలో 300కు పైగా సీట్లు ఉంటాయని అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సభాపతి అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ పని దినాలు 17 రోజులుగా ఖరారు చేశారు. ఈ నెల 14న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చలు జరపనున్నారు. మహాశివరాత్రి తర్వాత రోజు ఫిబ్రవరి 16వ తేదీ సెలవు దినంగా ప్రకటించారు. ఈ నెల 18న బడ్జెట్పై ఆర్థిక మంత్రి సమాధానాలు ఇవ్వనున్నారు. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై 8 రోజులు చర్చలు జరపనున్నారు. మార్చి 1, 2, 3 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించారు. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని, రోజు 0 అవర్ నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైతే సమావేశాలు పొడిగించాలని అభిప్రాయానికి వచ్చారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో సభ్యులకు క్రీడా పోటీలు ఏర్పాటు చేయనున్నారు. మార్చి 6న సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో 6 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలపనున్నారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో హితవు పలికారు. 20 నెలలుగా కూటమి నేతల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యత కొనసాగుతోందన్న ఆయన ఇదే ఐక్యత కింది స్థాయిలోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు 3 పార్టీల సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యతను పెంచుకోవాలని సూచించారు. పనితీరుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల సమయంలో 40 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడతానన్నారు. ఆవు కథలు చెప్పటం మాని సబ్జెక్టు ప్రిపేర్ అయి సభకు రావాలన్న సీఎం ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటానన్నారు. సభలో మాట్లాడే ప్రతి మాట 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 3 నుంచి 7 నిమిషాల్లో అనుకున్న విషయం మాట్లాడాలన్నారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న లబ్ధి ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ఉన్న పోరాట స్ఫూర్తే ఎప్పుడూ కూటమి నేతల్లో కొనసాగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండేందుకు మరో 15 ఏళ్లు ఐక్యంగా కూటమి కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ దుర్మార్గాలు పోలేదన్న ఆయన కలిసికట్టుగా కుట్రలను ధీటుగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. జాతీయ గేయం వందే మాతరం ఆలపించడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాల్లో జనగణమన కంటే ముందు వందే మాతరమే పాడాలని స్పష్టం చేసింది. వందే మాతర గేయంలో 6 చరణాలను 3 నిమిషాల 10 సెకండ్ల నిడివితో పూర్తిగా ఆలపించాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన జాతీయ గేయం వందే మాతరంలో మొత్తం 6 చరణాలను ఇకపై అధికారిక కార్యక్రమాల్లో పాడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. జాతీయ గేయం వందే మాతరం, జాతీయ గీతం జనగణమన రెండింటినీ కలిపి పాడాల్సొచ్చినప్పుడు మొదట వందే మాతరాన్నే ఆలపించాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం పాడటానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తొలిసారిగా కొన్ని నిబంధనలను రూపొందించి జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి రాక, త్రివర్ణ పతాకం ఆవిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకండ్ల నిడివిగల వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని ఆదేశించింది. జాతీయ గేయం పాడుతున్నప్పుడు సభలో ఉన్న వారంతా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. జాతీయ గేయం అధికారిక చరణాలు పాడినా లేక ప్లే చేసి వినిపించినా ప్రేక్షకులు గౌరవార్థం నిలబడాలని కేంద్రం తెలిపింది. అయితే న్యూస్ రీల్ లేదా డాక్యుమెంటరీలలో భాగంగా చలనచిత్రం మధ్యలో ఈ గేయం వస్తే ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. థియేటర్లలో అలా నిలబడితే సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించడమే కాకుండా గౌరవానికి బదులు అయోమయానికి దారితీస్తుందని ఉత్తర్వుల్లో వివరించింది. పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాలను జాతీయ గేయంతోనే ప్రారంభించాలని సూచించింది. జాతీయ జెండా ఆవిష్కరణ, పెరేడ్లు కాకుండా ఇతర సాంస్కృతిక లేదా అధికారిక వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాలకు రాష్ట్రపతి విచ్చేసినప్పుడు అధికారిక రూపంలోని వందే మాతరాన్ని సామూహికంగా పాడాలని తేల్చి చెప్పింది.
అందరూ కలిసి పాడటానికి వీలుగా తగిన పబ్లిక్ ఆడియో సిస్టమ్ ఉండాలని, అవసరమైతే పాల్గొనేవారికి వందేమాత్రం సాహిత్యాన్ని ముద్రించి పంపిణీ చేయవచ్చని తెలిపింది. ఏదో ఆచారం మాదిరిగా కాకుండా మంత్రులు పాల్గొనే కార్యక్రమాలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా కూడా వందేమాత్రం పాడొచ్చని సూచించింది. అయితే జాతీయ గేయం, అధికారిక చరణాలను పాడ్డానికి అనుమతించే సందర్భాల సమగ్ర జాబితాను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. మాతృభూమికి గౌరవ సూచకంగా సరైన మర్యాదను పాటిస్తూ వీలైనంత ఎక్కువ సమయం సామూహికంగా జాతీయ గేయం పాడేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వందేమాత్రం 150వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో జాతీయ గేయం, జాతీయ గీతం, జాతీయ జెండా పట్ల గౌరవం పెంపొందించేలా పాఠశాలల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. జాతీయ గేయం లేదా గీతం పాడుతూ ఉండగా అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ సుంకాలను తగ్గించే లేదా తొలగించే అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పు ధాన్యాలను అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం తొలగించింది. ఈ మేరకు తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై సవరించిన ఫ్యాక్ట్ షీట్ను విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన తొలి నివేదికలో భారత్ కొన్ని రకాల పప్పుధాన్యాలపై సుంకాలను తగ్గిస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. అయితే మంగళవారం విడుదల చేసిన సవరించిన నివేదికలో ఆ ప్రస్తావన తొలగించింది. మరికొన్ని పదాలను కూడా మార్చింది. నట్స్, సోయాబీన్, ఆయిల్, వైన్ వంటి జాబితా నుంచి పప్పుధాన్యాలను తొలగించింది. గతంలో భారత్ అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంది అని పేర్కొనగా తాజాగా నివేదికలో కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉంది అని మార్చింది. అమెరికాకు చెందిన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, డ్రైడ్ డిస్టిలర్స్, గ్రెయిన్స్, జొన్నలు, డ్రై ఫ్రూట్స్, సోయాబీన్ ఆయిల్, వైన్ వంటి వాటిపై భారత్ సుంకాలను తగ్గించనుందని పేర్కొంది. రాబోయే 5 ఏళ్లలో సుమారు $500 బిలియన్ విలువైన అమెరికన్ ఇంధనం, ఐటీ, బొగ్గు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోందని తెలిపింది. గత వారం వెలువడిన ఉమ్మడి ప్రకటనలో కూడా పప్పుధాన్యాల ప్రస్తావన లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్ మాతను అమ్మేసిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం పూర్తిగా ఏకపక్షమని దుయ్యబట్టారు. ఒప్పందం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్ మార్కెట్ను ముంచెత్తుతాయని ఆయన ఆరోపించారు. భారత ఇంధన భద్రతను పూర్తిగా అమెరికాకు మోదీ అప్పగించేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రపంచమంతా ఏఐ యుగంలోకి వెళుతోందని, దాని ప్రభావంతో భారతీయ ఐటీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలకు ఏఐ ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డేటా కేంద్రాలుగా చైనా, ఇండియా ఉన్నాయని చెప్పారు. కానీ మన డేటాను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి రిజిజు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోయారు. I am saying that you have sold India. Are you not ashamed of selling India? Do you have no shame of selling India? You have sold our mother, Bharat Mata. Do you have no shame? The interesting thing is, I know that the Prime Minister would not sell India under normal circumstances. He will not do it. You know why he sold India? Because they are choking him. He has sold India because they are choking him. They've got a grip on his neck. Speaker sir, मैंने बोला जब चोक लगाते हैं दूसरे व्यक्ति की आंख में देखते हो तो डर दिखता है सर, पीएम की आंख में डर दिखता है. అనవసరమైన ఆరోపణలు చేయటం మంచిది కాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హితవు పలికారు. లోక్సభలో రాహుల్ చేసిన ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి చెప్పిన అంశాన్ని పదే పదే చెప్పడం వల్ల అబద్ధాలు నిజాలు కావని స్పష్టం చేశారు. ఒక ఆరోపణ చేసేటప్పుడు స్పష్టమైన ఆధారాలు ఉండాలన్నారు. భారత్ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని కేంద్ర మంత్రి ఆరోపించారు. राहुल जी ने कहा कि भारत देश को आपने सेल कर दिया है. मैं सदन में कहना चाहता हूँ, आज तक कोई माई के लाल पैदा नहीं हुआ जो भारत को सेल कर सकता है, कोई खरीद सकता है, नहीं हो सकता है. और आपने प्रधानमंत्री जी को कहा, मैं दावे के साथ कहता हूँ, इस देश का आज तक सबसे मजबूत प्रधानमंत्री नरेंद्र मोदी जी है, कोई हिला नहीं सकते. आपका कहने से क्या होगा? आप लोगों ने देश को इतना कमजोर बना के रखा है. 2014 तक हमारा देश को आप लोगों ने क्या हालत बनाया और आज देश मजबूती से आगे बढ़ रहा है. आप लोग खुश नहीं है. भारत आगे बढ़ने से कांग्रेस दुखी हो जाते हैं.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు డీఎంకే ప్రకటించింది. డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ త్వరలోనే ఈ కమిటీని ఏర్పాటు చేస్తారని ఆ పార్టీ తెలిపింది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఫిబ్రవరి 22 నుంచి కమిటీ మిత్రపక్షాలతో చర్చలు జరుపుతుందని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా ఆరివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీట్ల సర్దుబాటుపై తమ వైపు నుంచి చర్చలు ప్రారంభించినప్పటికీ డీఎంకే వైపు నుంచి ఎటువంటి అడుగులు పట్టం లేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అమెరికాతో సంబంధాలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రాధాన్యాలు, అవసరాలు, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా తన దేశాన్ని వాడుకుందని ఆరోపించారు. పని పూర్తయ్యాక తమను టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపారేసిందని వాపోయారు. పాక్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఖవాజా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో 1999 తర్వాత అమెరికాతో చేతులు కలపటం తాము చేసిన పెద్ద తప్పిదమని గుర్తు చేసుకున్నారు. దీనివల్ల దేశం చాలా నష్టపోయిందని, దాని పర్యవసానాలను ఇప్పటికీ అనుభవిస్తోందని వాపోయారు. మాజీ సైన్యాధిపతులు జనరల్ మహమ్మద్ జియా ఉల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్లు అగ్రరాజ్యాన్ని సంతృప్తిపరచడానికే ఆఫ్ఘన్తో యుద్ధంలో చేరారని ఆరోపించారు. 2001 తర్వాత అమెరికా మద్దతుతో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తాలిబన్లకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆసిఫ్ పేర్కొన్నారు. అయితే తాలిబన్లు తిరిగి తమపై హింసకు పాల్పడ్డారన్నారు. తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అగ్రరాజ్యం తమకు ఎటువంటి సహాయం చేయలేదని ఖవాజా ఆరోపించారు. కెనడాలోని ఓ స్కూల్లో కాల్పులు కలకలం రేపాయి. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం ట్యూంబ్లర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12:30కు ఈ ఘటన జరిగింది. సమీపంలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు కూడా దుండగుని కాల్పుల్లో మరణించినట్టు అనుమానిస్తున్నారు. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సమీపంలోని ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. పంజాబ్లోని మొహాలీలో పలు ప్రైవేటు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను బయటకు తరలించాయి. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలల భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు భద్రతా కారణాల దృష్ట్యా సెలవు ప్రకటించాయి. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చిన వాటిలో పేరొందిన పాఠశాలలు కూడా ఉన్నాయి. కొద్ది రోజులుగా చండీగఢ్, అమృత్సర్, జలంధర్, పాటియాలా, హర్యానాలోనూ ఇలా బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే పోలీసుల తనిఖీల్లో అవన్నీ వరంతులే అని తేలింది. తాజా ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. T20 ప్రపంచ కప్ టోర్నీని విజయంతో ఆరంభించిన భారత్ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా రేపు పసికున నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ విభాగం గాడిన పడాల్సి ఉంది. అమెరికాతో మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ ఉండగా రేపటి మ్యాచ్లో బ్యాటర్లంతా రాణించి ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అనారోగ్య కారణాలతో ప్రధాన ఓపెనర్ అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడనుండటంపై సందిగ్ధత నెలకొంది. అభిషేక్ అందుబాటులో లేకుంటే సంజు శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ రాణించాల్సి ఉంది. శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్తో కట్టుదిట్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. గత మ్యాచ్లో బరిలోకి దిగిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్తో బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. అటు భారత్ను నమీబియా ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో కొనసాగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్, ఉత్సాహంగా ఓట్లేస్తున్న ప్రజలు, పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓట్లేసిన ప్రముఖులు. మధ్యాహ్నం 3 వరకు 55% పోలింగ్ నమోదు. సంపన్న, ఆరోగ్య, ఆనందమయ ఏపీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి. ఉభయ సభల సంయుక్త భేటీలో గవర్నర్ ఉద్ఘాటన. అమరావతి, పోలవరం రెట్టించిన వేగంతో సాగుతున్నాయన్న గవర్నర్. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతోందని స్పష్టీకరణ. మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాసనసభలో వ్యక్తిగత కక్షలను ప్రస్తావించొద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం సూచన. కేంద్రంపై లోక్సభలో రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు. భారతమాతను అమ్మేసిందని ఆక్షేపణ. ధీటుగా తిప్పికొట్టిన కిరణ్ రిజిజు. వందే మాతరం గీతాలాపనపై కేంద్రం మార్గదర్శకాలు.
జనగణమనకు ముందే పాడాలని స్పష్టీకరణ, అంతరాయం కలిగిస్తే జైలు శిక్ష. కెనడాలోని ఓ పాఠశాలలో దుండగుడి కాల్పులు, 10 మంది మృతి, 25 మందికి గాయాలు, ఆత్మహత్య చేసుకున్న నిందితుడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.